హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. మనలో చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది కదా, జీవితంలో ఏదైనా మంచి జరగాలని, మన టైం వస్తుందని, అదృష్టం కలిసి వస్తుందని ఎదురుచూస్తూ ఉంటాం. కానీ ఆ అదృష్టం కోసం మనం ఎంతకాలం వెయిట్ చేయాలి? రండి, ఈరోజు మనం దీని గురించి సరదాగా మాట్లాడుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, మనం బస్ స్టాప్లో నిలబడి ఉన్నాం. ఎప్పుడొస్తుందో తెలియని బస్సు కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్నాం. జీవితంలో కూడా మంచి విషయాల కోసం మనం అలానే వెయిట్ చెయ్యాలా? ఒకవేళ ఆ బస్ అసలు రాకపోతే మన పరిస్థితి ఏంటి? అయితే ఇలా అదృష్టం కోసం ఎదురుచూసే మైండ్ సెట్కి ఒక పేరుంది తెలుసా? దానినే లాటరీ మనస్తత్వం అని అంటారు. అదేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. లాటరీ మనస్తత్వం పేరులోనే ఉంది కదా, చాలా సింపుల్. మన సక్సెస్ అనేది మన కష్టం మీద కాకుండా ఏదో లక్ మీద ఆధారపడి ఉంటుందని గట్టిగా నమ్మడం. అచ్చం లాటరీ టికెట్ కొని రాత్రికి రాత్రే అంతా మారిపోతుందిలే అని ఎదురుచూడటం లాంటిదనమాట. ఈ మైండ్ సెట్ ఉన్నవాళ్లు ఎలా మాట్లాడతారో తెలుసా? వాళ్ళు తరచుగా జరగాల్సింది ఎలాగో జరుగుతుందిలే, లేదా సక్సెస్ అవ్వాలంటే లక్ ఉండాలి అని అంటుంటారు. ఇలా అనుకోవడం వల్ల వాళ్ళొక క్లియర్ ప్లాన్ వేసుకోకుండా అన్ని ఆప్షన్స్ ఓపెన్గా ఉంచుతారు. అయితే దీనికి ఒక మంచి సొల్యూషన్ ఉంది. అదే డిజైన్ థింకింగ్. ఒక ఆర్టిస్ట్ ఒక తెల్ల కాగితం మీద ఎంత అందమైన బొమ్మ గీస్తాడో అలాగనమాట మన జీవితాన్ని కూడా మనమే ఒక అందమైన పెయింటింగ్లా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఆలోచనల మధ్య ఎంత తేడా ఉందో. ఒకవైపు లక్ కోసం చూస్తూ టెన్షన్ పడటం, ఇంకోవైపు మన స్కిల్స్, మన ప్లానింగ్తో మన లైఫ్ని మనమే కంట్రోల్ చేసుకోవటం. ఏది బెటర్ అంటారు? ఈ ఒక్క మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా పవర్ఫుల్. మీరు లాటరీ టికెట్ కాదు అంటే మీ ఫ్యూచర్ అనేది ఏదో అనుకోకుండా తగిలే జాక్పాట్ కాదు, మీరే ఎంతో ఇష్టంగా కట్టుకునేది. సరే ఫ్రెండ్స్, ఇదంతా థియరీలా ఉంది గదా, ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కథలు చూద్దాం. అప్పుడు మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ముందుగా రాహుల్ కథ చూద్దాం. రాహుల్ ఏం చేశాడంటే డిజైన్ మైండ్ సెట్ ఫాలో అయ్యాడు. ఒకే ఒక స్కిల్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాలి అని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు ఆశా గురించి తెలుసుకుందాం. ఆశా పరిస్థితి కొంచెం వేరు. ఆమెది లాటరీ మైండ్ సెట్. ఏది బెస్టో తెలియక అన్నీ నేర్చుకుందామని చాలా క్లాసుల్లో జాయిన్ అయింది. దీనివల్ల దేనిమీద సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోయింది. సరే, ఇప్పుడు మీరే చెప్పండి, కొన్ని సంవత్సరాల తర్వాత రాహుల్ ఆశా జీవితాల్లో ఏమై ఉంటుంది? కాస్త ఆలోచించండి. చూశారుగా, రిజల్ట్ మన కళ్ల ముందే ఉంది. ఒక్కదానిపై ఫోకస్ పెట్టిన రాహుల్ మంచి కెరీర్ సెట్ చేసుకున్నాడు. కాని పాపం ఆశ ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉండిపోయింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఫోకస్ అనేది ఎంత ఇంపార్టెంటో కదా. ఇదే ఫార్ములా మన జాబ్స్లో కూడా వర్తిస్తుంది. అరవింద్ తన నెక్స్ట్ 5 ఇయర్స్కి ఒక క్లియర్ ప్లాన్ వేసుకున్నాడు. కాని మనోజేమో లక్ బాగుంటే ప్రమోషన్ వస్తుందిలే అని వెయిట్ చేస్తూ ఉండిపోయాడు. ఫైనల్గా ఏమైందంటే ప్లాన్తో వెళ్లిన అరవింద టీం లీడర్ అయ్యాడు. మనోజ్ మాత్రం అక్కడే ఉండిపోయానని ఫీల్ అయ్యాడు. సో ఇక్కడ లెసన్ చాలా సింపుల్. కెరీర్ అనేది డిజైన్తోనే గ్రో అవుతుంది, ఛాన్స్తో కాదు. సరే, ఇంతా చెప్పాక మన లైఫ్ని డిజైన్ చేసుకోవడం ఎలా స్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది కదా. అస్సలు కంగారు పడకండి, ఇది చాలా చాలా సులభం. దుర్గా సార్ చెప్పిన ఈ మాట గుర్తుపెట్టుకోండి. అదృష్టం ఒక సాకు, ప్రణాళికే శక్తి. ఎంత నిజమో కదా. మనం సాకులు చెప్పడం ఆపి ప్లానింగ్ మొదలుపెట్టాలి. ఇప్పుడు మనల్ని మనం ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుదాం. నా లైఫ్లో ఏ విషయంలో నేనొక ప్లాన్ లేకుండా కేవలం లక్ మీద డిపెండ్ అవుతున్నాను? ఇంకొక ప్రశ్న, నా జీవితంలో ఏ ఒక్క ఏరియాకి, అది కెరీర్ కావచ్చు, డబ్బు కావచ్చు, లేదా హెల్త్ కావచ్చు, ఒక క్లియర్ సింపుల్ ప్లాన్ కావాలి? ఒక్కసారి ఆలోచించండి. ఓకే, ఇప్పుడు మనం ఒక చిన్న పని చేద్దాం. ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. ఎవరు అయినా ఇప్పుడే చెయ్యొచ్చు. మన జీవితాన్ని డిజైన్ చేయడంలో మొదటి మెట్టు నిజంగా నమ్మలేనంత సులభం. మనం చెయ్యాల్సింది ఒకే ఒక్క వాక్యం రాయడం, అంతే. ఓకే, రెడీనా? ఒక పేపర్, పెన్ తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టు రాయండి. 5 సంవత్సరాలలో నేను డాష్గా ఉంటాను, ఎందుకంటే నేను దానిని ఇప్పుడు నిర్మిస్తున్నాను. ఆ గ్యాప్లో మీ డ్రీమ్ ఏంటో రాయండి, అంతే. చూశారా ఎంత సింపులో? ఈ ఒక్క చిన్న స్టెప్తో మీ అందమైన ఫ్యూచర్ని మీరే డిజైన్ చేయటం స్టార్ట్ చేశారు. కంగ్రాట్స్, ఇదొక అద్భుతమైన ప్రారంభం. ప్రతిరోజూ ఉదయం లేవగానే ఈ మాటని ఒకసారి మీకు మీరే చెప్పుకోండి.
నా భవిష్యత్తును నేనే డిజైన్ చేస్తాను, నేను అదృష్టం కోసం వేచి ఉండను. ఇది మీకు రోజంతా ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. చివరిగా ఒక మంచి మాట గుర్తుంచుకోండి మిత్రులారా, రోజూ నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఏదో ఒకరోజు పెద్ద విజయాన్ని అందిస్తాయి. ధన్యవాదాలు.